హాయ్ అందరికీ ఈరోజు అరటికాయ వేపుడు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే 2 అరటికాయలు తీసుకున్నాము. ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకుంటున్నాము. ఇలా ఘాట్లు పెట్టుకున్నట్టయితే గనక అరటికాయ తోలు అనేది తీయడానికి ఈజీగా వస్తుంది. లేదంటే కొద్దిగా కష్టం అరటికాయ తోలు తీయడము. ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకుంటే మీకు ఈజీగా వస్తుందండి. ఇప్పుడు అరటికాయలు 2 రెడీ అయిపోయాయి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా ముక్కలు కొద్దిగా మీడియం సైజులో కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనకు అరటికాయ ముక్కలు రెడీ అయిపోయి పక్కగా పెట్టుకున్నాము. ఇప్పుడు వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్న ఆ వాటర్లోకి అరటికాయ ముక్కలు అన్నీ వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో అరటికాయ ముక్కలు వేసుకుంటే ముక్కలు అనేది నల్లబడవు. ఒట్టిగా మనం పక్కకు పెట్టుకుంటే ముక్కలు నల్లబడతాయండి. సో ఇప్పుడు మనకి ఇవి పక్కన పెట్టేసేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక అందులోకి తగినంత మీకు ఎంత అవసరమైతే అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు పక్కన పెట్టుకున్నట్టు తీసేసి ఇందులోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటె తీసుకొని ఒక్కసారిగా కలుపుకోండి. నీట్గా కలుపుకున్న తర్వాత అయితే ఒక చిటికెడు ఎంత మీరు మామూలుగా వేసుకుంటారో అంత పసుపు వేసుకోండి. ఇంకొకసారి కలుపుకోండి. కలిపేసేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాలు చాలు. ఎక్కువైతే అవసరం లేదు, ఎందుకంటే అరటికాయ ముక్కలు తొందరగానే ఉడుకుతాయి. సో ఇప్పుడు 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, సరిపడా కారం పొడి, ఈ 4 వేసేసుకొని ఒక్కసారి మీరు కలుపుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకున్నారంటే అండి మీకు క్రిస్పీగా అరటికాయ ఫ్రై వేపుడు అనేది రెడీ అయిపోతుంది. నేను టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుంది. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి వన్స్ అగైన్.